హంద్రీనివా హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీటిలో త్రాగునీటికే మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత 2 నుండి 3 నెలలుగా ఎల్నీలో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులతో 40% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. 2.5 నెలలుగా తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. హెచ్ఎల్సీ ద్వారా 16 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారన్నారు. వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, ఆవిరి కావడం మరియు ఇంకుడు నష్టాల వల్ల 40% నుండి 45% వరకు నీటి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అందుకే 16 టీఎంసీలకు గాను సుమారు 9 నుండి 10 టీఎంసీల నీరు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉంటుందన్నారు. హంద్రీనివా ద్వారా 4 టీఎంసీల కేటాయింపులు జరిగాయన్నారు. అందుకే ఇవి ఉమ్మడి జిల్లాలో తాగునీటికే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. నీటిని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలన్నారు. తులు మరియు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 7 నుండి 10 రోజులలో వర్షపాత పరిస్థితిని బట్టి ఐఏబీ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉన్న వాటర్ అవైలబిలిటీ సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఈరోజు అందరితో మాట్లాడడం జరుగుతుంది. జిల్లాలో మీకు అందరికీ కూడా తెలుసు, లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి మనకు ఈ ఎల్నినో ప్రభావం వలన చాలా ఇబ్బందులకు గురయ్యాము. చాలా వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు కానీ, పర్టికులర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అదే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా ఏ విధంగా వర్షాలు ఏదైనా ఒకవేళ వస్తే దాన్ని అధిగమించి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దీని మీద లాస్ట్ ఒక 2.5 months నుంచి ఎఫర్ట్ అయితే పెడుతున్నాము. జిల్లాలో ప్రస్తుతానికైతే మనకు డ్రింకింగ్ వాటర్ సంబంధించి లాస్ట్ ఒక 1.5-2 months నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 month ముందంటే మరీ దారుణం పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితి. జిల్లాలో కూడా సుమారుగా ఇప్పటికీ ఈ యొక్క సీజన్ చూసుకుంటే సుమారుగా 40% కానీ తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. అంటే యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు నార్మల్ రెయిన్ఫాల్ వచ్చింది, కానీ దానికి ముందు ఉన్న ఇయర్ నార్మల్ రెయిన్ఫాల్ కానీ ఆల్మోస్ట్ 30% అదనంగా వచ్చింది. సో లాస్ట్ 2 years మనకు కొద్దిగా బాగానే జరిగింది, కానీ ఈ సంవత్సరం సుమారుగా మనకు 40% కానీ తక్కువ నార్మల్ రెయిన్ఫాల్ని కంపేర్ చేస్తే 40% కానీ తక్కువ రెయిన్ఫాల్ వచ్చింది. సో ఇదే కాకుండా నిన్ననే మీరు కూడా న్యూస్లో కూడా చూసి ఉంటారు, చాలా వరకు మన అక్రాస్ ఇండియా కూడా మన్సూన్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న విషయం కూడా చాలా వరకు ప్రెస్ ద్వారా కూడా మీకందరూ కూడా తెలియడం జరిగి ఉంటాయి. సో ఐఎండీ కూడా చాలా వరకు ఇండియా పైన ఉన్న మన్సూన్ ప్రభావం చాలా వరకు తగ్గినాయి. ఇంకా రాబోయే కాలంలో మన్సూన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నట్టు ప్రకటించడం జరిగింది. సో దీని భాగంగా మనకు రాబోయిన ఈ యొక్క 6 నెలల, అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు కొద్దిగా వర్షాల అభావంతో ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎల్నీనో ప్రభావం అనేది మనము ఎవరు ఏ విధంగా కూడా దాన్ని ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఏ రోజు వర్షాలు పడతాయి అన్నదో, ఏ రోజు వర్షం పడలేమన్నది మనం ప్రతి మామూలుగా ఉన్న ఒక ఐఎండి రూపంలో కానీ లేదంటే ప్రిడిక్షన్ రూపంలో కానీ మనం చెప్పలేము. ఇట్ ఈస్ అ వెరీ అన్యాచురల్ ఒక్యూరెన్స్. అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, జిల్లాలో మనం లాస్ట్ ఒక 2-2.5 months నుంచి చాలా వరకు తాగునీటి మీద మ్యాక్సిమం ఫోకస్ చేశాము. లాస్ట్ ఒక 1.5 months ముందే మనకు తక్కువ కాలంలోనే నీళ్లు రావడానికి అవకాశం ఉంది. మేజర్గా మన జిల్లాలో తాగునీటి ఇవన్నీ కూడా మేజర్గా హెచ్ఎల్సీ మీదే డిపెండ్ అయి ఉంది. హెచ్ఎల్సీ తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్లోనే దానికి సంబంధించి పిఏబిఆర్ డ్యామ్తోనే ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న ఒక 70% గ్రామాలు ఈ యొక్క పిఏబిఆర్ డ్యామ్లో ఉన్న నీళ్ళతోనే లింక్ అయి ఉంటాయి. ఐదర్ సత్యసాయి వాటర్ సప్లై బోర్డు కావచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లు కావచ్చు. ఇవన్నీ కూడా దానికి సోర్స్ అనేది మేజర్గా పిఏబిఆర్ డ్యాము, అదే కాకుండా అక్కడ నుంచి జీబీసీ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ అని చెప్పి ఈ 2 మేజర్ రూట్, అంటే హెచ్ఎల్సీ కెనాలు అదేవిధంగా జీబీసీ, ఈ జీబీసీ 2 కెనాల్స్ ద్వారానే మనకు మేజర్గా ఉన్న ఆల్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందులు కూడా చాలా చోట్ల అదనంగా ఒకవేళ మనకు తక్కువ కాలంలోనే కెనాల్లో నీళ్ళు వచ్చినట్లయితే
వెంటనే పంప్ చేసుకోవడానికి అదనంగా ఉన్న చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని శాంక్షన్లు కూడా తీసుకున్నాము. జిల్లా పరిషత్ నుంచి సుమారుగా అదనంగా ఎమర్జెన్సీగా ఒక 60 లక్షలకి వెంటనే పంప్ చేయడానికి శాంక్షన్ ఇచ్చున్నాము. మనం అవసరం ఉంటే వాడుకుంటామనే ఉద్దేశంతో కొన్ని గ్రామాల్లో మనం ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 3 కోట్ల దాకా డిఎంఎఫ్ ద్వారా కూడా నిధుల ద్వారా కూడా శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సుమారుగా ఒక 1 కోటి రూపాయల దాకా మనకు అలొకేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా సుమారుగా 50 లక్షల పైన ఎమర్జెన్సీ వాటర్ రిలేటెడ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కూడా ఎక్కడైనా విలేజెస్లో మనకు డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నట్లయితే ఇంకా డిఎంఎఫ్ నుంచి శాంక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. సో ఈ యొక్క సిట్యువేషన్లో మనకు మేజర్గా జిల్లాలో 2 సిస్టమ్స్ ఉన్నాయి, హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్. హెచ్ఎల్సి సిస్టంలో మనకు ప్రస్తుతానికి ఉన్న అలొకేషన్ అన్నది సుమారుగా ఒక 16 టీఎంసీ దాకా మనకు ప్రోరాటా అలొకేషన్ ఇప్పుడున్న కెపాసిటీతో ఒక 16 టీఎంసీ దాకా ప్రోరాటా అలొకేషన్ వస్తాయి. కానీ ఈ సంవత్సరంలో మనకు 16 టీఎంసీ దాకా అక్కడ నుంచి అలొకేషన్ వచ్చినప్పుడు కూడా మనకు దీంట్లో రియలైజ్ అయినది చాలా తక్కువనే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మామూలుగా వర్షాలు ఉన్నప్పుడు ఏంటంటే దానికి వర్షాలతో పాటు కొంత రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతాయి. అంటే చుట్టుపక్కల నుంచి మన కెనాల్స్ చుట్టుపక్కల నుంచి కూడా కొన్ని నీళ్ళు దీంతో కలిసి వచ్చినాయి కాబట్టి మనకు లాసెస్ తగ్గుతాయి వర్షాలతో కలిసి మనం వాటర్ రిలీజ్ చేసినప్పుడు. దీనిలో ఈసారి ఆల్మోస్ట్ లాసెస్ మనకు ఆల్మోస్ట్ 40 నుంచి 45% వరకు మనకు వచ్చిన వాటర్లోనే లాసెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 16 టీఎంసీ అంటే 40% అనుకుంటే సుమారుగా ఆల్మోస్ట్ ఒక 10 టీఎంసీ 9 టీఎంసీ మాత్రమే మనకు నిజంగా వాడగలిగిన వాటరు అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల మనం చూసుకుంటే యావరేజ్ టెంపరేచర్ చాలా హైగా ఉన్నాయి కంపేర్ టు, అంటే ఒక వర్షాలు పడితే ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గుతాయి, ఇవాపరేషన్ లాసెస్ కావచ్చు. అదే కాకుండా లోపలికి నీళ్ళు వెళ్ళిపోయిన ఇంకుడు వలన నీళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా ఆటోమేటిక్గా వర్షపాతం ఉందంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ మనం ఇప్పుడు ఎటువంటి వర్షం లేని పరిస్థితిలో ఖచ్చితంగా ఆ లాసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 40 to 45% ఆఫ్ వాట్ ఎవర్ వాటర్ ఈజ్ అలొకేటెడ్ టు అస్ టు గో త్రూ లాసెస్. ఎందుకంటే చాలా వరకు మనకు ఇది లైనింగ్ కానీ ఫుల్లీ కాంక్రీట్ లైనింగ్ ఉన్నట్లయితే మనం చాలా వరకు లాసెస్ లేకుండా చేసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకు చాలా వరకు లాసెస్ కూడా ఉండడానికి, ఇవాపరేషన్ లాసెస్ కానీ ఇట్లాంటివి లాసెస్ కానీ ఉండడానికి అవకాశం ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ మనకు ఎప్పుడు కూడా ఏంటంటే డ్రింకింగ్ వాటర్కే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఒక 2 నెలల్లో కూడా నేను కూడా 3 సార్లు 4 సార్లు ప్రెస్ ద్వారా కూడా మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఉన్న నీళ్ళని వీలైన వరకు తగ్గించుకొని వాడుకోండి. ఈ నీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కే వాడుకోవాలి. ఎందుకంటే రాబోయిన ఒక సంవత్సరం ఏ నెలలో వర్షాలు పడతాయన్నది మనకు ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు తెలియలేని పరిస్థితి. సో అది కాబట్టి మామూలుగా ఏంటంటే మనకు వర్షాలు ఈ టైంలో వస్తాయి, ఆ వర్షాలతో సప్లిమెంట్ అయ్యి మన కెనాల్ వాటర్ వాడుతారు కాబట్టి మన డ్రింకింగ్ వాటర్కి ఒక 2-3 నెలల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత మేబీ మనం డిసెంబర్ నుంచి జనవరి నుంచి అప్పటి నుంచి మనం కొద్దిగా జాగ్రత్తగా నీళ్ళని వాడాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పటికి ఏమవుతుందంటే ఈ సంవత్సరం మనం ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక సమ్మర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ వరకు ఆల్మోస్ట్ ఒక 12 months కంటిన్యూస్గా ఈ నీళ్ళని చాలా కన్సర్వ్ చేసుకొని వాడాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా అంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది ఒక 1 yearలోనే అయిపోతాయని కూడా మనకు నమ్మకం లేదు. ఇది మేబీ రాబోయిన కాలంలో కంటిన్యూస్గా మేబీ 1 or 2 years కూడా దాటడానికి అవకాశం ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో కూడా మరీ తక్కువ వర్షపాతం ఉన్నట్లయితే మనం ఎటువంటి పరిస్థితిలో అప్పుడు నీళ్ళు ఎటువంటి పరిస్థితిలో రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కాబట్టి మనం ఖచ్చితంగా కన్సర్వ్ చేసుకొని వాడుకోవాలి. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరి ద్వారా అంటే ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా తెలియజేయాలని కోరుతున్నాను. అదే కాకుండా లాస్ట్ ఒక 2-2.5 నెలల నుంచి మనం వీలైన వరకు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా అగ్రికల్చర్ సిబ్బందులు పొలం పిలుస్తుంది కార్యక్రమాలు చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి రైతు దగ్గర ఇంటింటికి కూడా వాళ్ళు అవేర్నెస్ యాక్టివిటీస్లో కూడా వీలైన వరకు అంటే ఇరిగేటెడ్ క్రాప్స్ కాకుండా మ్యాక్సిమం ఐడి క్రాప్స్ అసలు వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉన్న క్రాప్స్కే వెళ్ళమని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా పెల్లటైజేషన్ అండ్ పిఎండిఎస్ ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ అంటే మనకు వర్షాలు ఒక్కవేళ మామూలుగా మనకు ఈ నార్మల్ సమ్మర్ సీజన్లో కూడా మనకు 15 mm వర్షపాతం ఉన్నట్లయితే ఈవెన్ 2 mm or 3 mm or 5 mm వర్షపాతం ఉన్నా సరే పిఎండిఎస్ అండ్ పెల్లటైజేషన్లో చేసినట్లయితే ఎంతో కొంత
పంటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి పిఎండిఎస్ మ్యాక్సిమం మనం అడ్వర్టైజ్ చేయడం జరిగింది, రైతుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సో జిల్లాలో కూడా ప్రస్తుతానికి ఉన్న నీటి లభ్యత చూసుకుంటే మనకు పిఏబిఆర్ది మనకు హెచ్ఎల్సి దగ్గర నుంచి సుమారుగా 1500 క్యూసెక్స్ రిలీజింగ్ జరుగుతున్నాయి. దాంతో పిఏబిఆర్లో కొంతవరకు మనం ఫిల్ చేస్తామని అనుకున్నాము. అదే కాకుండా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మనకు ఒక 4 టీఎంసీ దాకా అలొకేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తాగునీటి కోసం మనం జీడిపల్లి 1.6 టీఎంసీ ఉన్నది పూర్తిగా ఫిల్ చేయడము. అదే కాకుండా కొంత పిఏబిఆర్ సిస్టమ్కి సప్లిమెంట్ చేసేసుకొని సుమారుగా 500 క్యూసెక్స్ దాకా పిఏబిఆర్కి పెట్టుకొని పిఏబిఆర్ మ్యాక్సిమం ఫిల్ చేసుకోవడము. అదే కాకుండా హెచ్ఎల్సి నుంచి వచ్చిన నీళ్ళని వీలైన వరకు జీబీసీలో కూడా పెట్టుకొని గుంతకల్ మున్సిపాలిటీలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ నీళ్ళని కూడా అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ని అన్నింటినీ కూడా మనం ఆ సోర్సెస్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవడం, దీని మీద చర్యలు తీసుకోవడం జరిగి ఉన్నాయి. అదే కాకుండా హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళు అనేది కొంతవరకు మనం కింద స్థాయిలో అంటే ఈ యొక్క జిల్లా అనేది ఉమ్మడి జిల్లాలో సత్యసాయి అని అనంతపూర్కి మేజర్గా చూసుకుంటే సత్యసాయిలో ఓన్లీ ఒక లిమిటెడ్ రిజర్వాయర్సే ఉన్నాయి. సో అక్కడ ఉన్న రిజర్వాయర్స్ చూసుకుంటే ప్రస్తుతానికి గొల్లెపల్లి కానీ, మరాల కానీ, చెర్లోపల్లి కానీ ఇక్కడన్నీ చూస్తే 1.9 టీఎంసీలో 0.44 టీఎంసీ ఉన్నాయి. మరాలలో 0.4లో ఓన్లీ 1.14 మాత్రమే ఉన్నాయి. చెర్లోపల్లిలో 1.6 టీఎంసీలో ఓన్లీ 0.4 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. సో ఇట్లాంటివి మన ప్రయత్నం ఏంటంటే మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకొని డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా. రైతులు అదేవిధంగా ఈ పీడబ్ల్యూఎస్ స్కీము, సిపిడబ్ల్యూఎస్ స్కీము, మన సిబ్బందులు, అదే కాకుండా వాటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీనికి వాటర్ మెన్లు అని చెప్పి ఈ విలేజ్లో కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్న నీళ్ళని చాలా వరకు కన్సర్వ్గా వాడాలి, ఉన్న నీళ్ళని ఎటువంటి పరిస్థితిలో పాడు చేయకుండా చూడాలని కోరుతున్నానండి. చాలా చోట్ల ఇప్పుడు ఈ మధ్యలో లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చాలామంది రైతులు కూడా దీనికి నీళ్ళు ఇవ్వాలి అని అడగడం జరుగుతున్నాయి. రాబోయిన కాలంలో వర్షాలు బట్టి, ఎందుకంటే మనం వర్షాలది మనం మన చేతిలో లేవు. మనం వీలైన వరకు కొద్దిగా తక్కువ వర్షం పడినా ఇరిగేషన్ లేకుండా పిఎండిఎస్ ద్వారా చేయాల్సిన క్రాప్స్కి వెళ్ళమని చెప్పి అందరికి కూడా చెప్పడం జరుగుతున్నాయి. అదే కాకుండా ఒకవేళ మనకు రాబోయిన కాలంలో కొంత మంచిగా మనకు వర్షాలు పడిన పరిస్థితిలో మేబీ ఐఏబీలో ఈ విషయం దాని మీద పెట్టి డిస్కస్ చేసుకొని తర్వాత చర్యలు తీసుకుంటాము. కానీ ప్రస్తుతానికైతే మాత్రం మన దగ్గర ఉన్న వాటర్ని ఎటువంటి పరిస్థితిలో కన్సర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీలైన వరకు దీన్ని మనం డ్రింకింగ్ వాటర్ తప్ప ఇంకా వేరే దీనికి వాడడానికి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో అవకాశం లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నానండి. అండ్ రాబోయిన కాలంలో ఒకవేళ వర్షాలది కూడా చూసుకొని నెక్స్ట్ ఒక 7 to 10 డేస్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది అని చూసి మనం దానికి సంబంధించి ఐఏబీ మీటింగ్లు కూడా పెట్టుకొని ఆ సమావేశం తర్వాత అందరికీ దాని తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇదొక ఇవాల్వింగ్ సిచ్యువేషన్. మనకు ఏంటంటే ప్రస్తుతానికి ఒకే రోజు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పడం అనేది మన చేతిలో కూడా లేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వెదర్తో లింక్ అయి ఉంది. బాగా వర్షాలు పడిందనుకోండి మనం ఇంకా వేరే చర్యలు తీసుకోవచ్చు. కానీ వర్షాలు అసలు పడట్లేదు అనుకోండి అప్పుడు మనం వేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దయచేసి ఈ నీళ్లు కన్సర్వ్ చేసుకోవాలి. వీలైన వరకు నీళ్ళు మనం డ్రింకింగ్ వాటర్కి ఖచ్చితంగా వాడాలని కోరుతున్నాను. అదే కాకుండా హెచ్ఎల్సి నుంచి నీళ్లు రిలీజ్ చేసినప్పటి నుంచి మనం 3 డిపార్ట్మెంట్ని కలిపి రెవెన్యూ, పోలీస్ అండ్ ఇరిగేషన్ ముగ్గురిని కలిపి జాయింట్ టీంలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 రోజుల నుంచి 10-15 రోజుల నుంచి ఆ టీంలు మేజర్గా హెచ్ఎల్సి కెనాలు మన బార్డర్ నుంచి పిఏబిఆర్ వరకు, అదేవిధంగా హెచ్ఎల్సి నుంచి జీబీసీ కెనాల్లో గుంటకెల్ వరకు టీమ్స్ని వేసుకోవడం జరిగింది. అదే కాకుండా హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఈ మధ్యలో ఎందుకంటే వాటర్ కొంత అక్కడ నుంచి రావడం మొదలైన కాబట్టి సుమారుగా ఇప్పుడు ఒక 2200 క్యూసెక్స్ దాకా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ మనకు జిల్లాకి వస్తున్నాయి. సో దాంట్లో హెచ్ఎన్ఎస్ఎస్ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే జిల్లా బార్డర్లో ఉన్నాయో ఆ బార్డర్ పాయింట్ నుంచి మన దగ్గర మేజర్గా జీడిపల్లి వరకు వస్తాయి. అండ్ జీడిపల్లి నుంచి పిఏబిఆర్కి వెళ్తాయి. అండ్ అక్కడ నుంచి కిందకి వెళ్ళి ఈ రూట్లో కూడా కన్సర్న్డ్ ఎస్సీస్ అంటే కన్సర్న్డ్ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బందిని కూడా కలిపి పెట్టుకొని దాన్ని డే అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రైతులు కూడా మనతో కోఆపరేట్ చేసుకోవాలి. ఇది ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనం ఈ ప్రోరాటా డేటా చూసుకున్నది అయితే లాస్ట్ ఒక
30 years డేటా తీసుకుంటే ఇప్పుడు 2016-17లోనే మనకు సుమారుగా ఈ యొక్క రేంజ్లో అలొకేషన్ అయింది. ఆల్మోస్ట్ అప్పుడు ఒక 10 టీఎంసీ దాకా అయింది. ఆ ఒక్క టైంలో మనం టోటల్గా యూటిలైజేషన్ చూసుకుంటే సుమారుగా 12 టీఎంసీ దాకా డ్రింకింగ్ వాటర్కి వాడాము. ఓన్లీ 2 టీఎంసీ మాత్రమే మనము అగ్రికల్చర్కి వాడి ఉన్నాము. కానీ లాస్ట్ ఇయర్ దాన్ని కంపేర్ చేస్తే అగ్రికల్చర్కి సుమారుగా 15 టీఎంసీ వాడాము. సో మనకు నిజంగా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నంబర్స్ ఆర్ 25 టీఎంసీ ప్రోరాటా ఉన్నట్లయితే సుమారుగా ఒక 15 టీఎంసీ ఇరిగేషను, 10 టీఎంసీ మన అగ్రికల్చర్కి వాడాము. కానీ ఈసారి మనకు అలొకేషన్ ఇట్ సెల్ఫ్ హెచ్ఎల్సీ నుంచి వచ్చిన ప్రోరాటాలో ఓన్లీ 16 టీఎంసీ. ఆ 16 టీఎంసీలోనే సుమారుగా 40-45% దాకా మనకు లాసెస్ పోక హార్డ్లీ ఒక 10 టీఎంసీ దాకా మాత్రమే 10 లోపలనే మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి ప్రస్తుతానికైతే మనం కొద్దిగా ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఉన్నాము. సో అది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంతో పాటు కలిసి మనం ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్యలు జిల్లాలో లేకుండా ప్రయత్నం చేయాలని కోరుతున్నానండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్. ఎవరికైనా దీని మీద ఈ జిల్లాలో లాస్ట్ ఒక 1.5-2 months నుంచి మనం ఎస్ఐఆర్ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి. ఒక 1 month మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎలక్ట్రల్ ఫామ్స్ ఇవ్వడము, దాన్ని వెనక్కి తీసుకోవడము, దాని తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి కూడా దీనికి సంబంధించిన లిస్టు అంటే ఎలక్ట్రల్ లిస్ట్ అనేది వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఒక కాపీ మేజర్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఒక కాపీ పంపించడం జరిగింది. అదే కాకుండా సాఫ్ట్ కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్క బూత్లో కూడా మనము దానికి సంబంధించి ఎవరైతే యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్, డబుల్ అలాంటివి అదర్స్ కేటగిరీలో ఉన్న ఓటర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. పంచాయతీలో కావచ్చు అట్లాంటివన్నీ చోట్ల పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయిన తర్వాత ఎవరైతే నో మ్యాపింగ్ కేసెస్ కానీ లేదంటే మ్యాపింగ్లో తప్పులున్న కేసెస్ అంటే చిన్న చిన్న తప్పులు కావచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పులు కావచ్చు, లేదంటే అమ్మ నాన్న పేర్లు తప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ కేసెస్లో మనం ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క 1.5 month పీరియడ్లో అప్ టు September 22 వరకు నోటీసులు ఇవ్వడము, ఆ నోటీస్ ఇచ్చినాక దాన్ని హియరింగ్ చేయడము, దానికి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఈఆర్ఓ కానీ ఏఈఆర్ఓ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతున్నాయి. సో జిల్లాలో సుమారుగా ఒక 3,83,391 మందికి మనం ఈ విధంగా నోటీస్ జనరేట్ చేయాల్సినది ఉన్నాయి. దాంట్లో ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ జనరేట్ చేయడం జరిగింది. దాంట్లో 3,11,788 మందికి నోటీసు వాళ్ళకు సర్వ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ అంటే నోటీస్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి బిఎల్ఓలు కానీ మన సిబ్బందులు నోటీస్ సర్వ్ చేస్తారు. పలానా రోజు మీరు ఈ హియరింగ్కి రండి అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దీనికి సంబంధించి ఇంకొక 70,000 దాకా నోటీస్ పెండెన్సీ ఉన్నాయి సర్వింగ్కి. అది కూడా రాబోయే నెక్స్ట్ ఒక 3-4 డేస్లో మనం కంప్లీట్ చేస్తాము. ప్రతిరోజు ఒక 10,000-15,000 దాకా నోటీస్ సర్వింగ్ జరుగుతున్నాయి. సో అది ఒక మ్యాక్సిమం ఒక 5-6 రోజులు అయితే మ్యాక్సిమం మనం కంప్లీట్ చేయగలుగుతాము. ఈ నోటీస్ అయిన తర్వాత మనం వీళ్ళందరికీ హియరింగ్స్ ఇవ్వడము, ఆ డేట్కి హియరింగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని డిసిషన్ తీసుకోవడము జరుగుతాయి. సో జిల్లాలో ఇప్పటికీ 3,83,391లో 1,06,967 మందికి హియరింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పటికీ 1,06,967లో 83,376 మందిని ఫైనల్ పబ్లికేషన్కి నోటీస్ తర్వాత గుర్తించుకొని నిజంగా ఉన్నది వెరిఫై చేసేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం డ్రాఫ్ట్లో ఉన్న దీన్ని ఫైనల్ చేయడంలో అంటే మిగిలిన అంటే సుమారుగా 20 లక్ష ఓటర్లలో 3,94,000 మందిని డ్రాఫ్ట్లో ఉన్నదిని ఫైనల్ కూడా మన ఏఈఆర్ఓ కానీ ఈఆర్ఓ వెరిఫై చేసుకొని ఫైనల్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఎక్సర్సైజ్ని రాబోయే నెక్స్ట్ ఒక మ్యాక్సిమం ఒక 10-15 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తామని అనుకున్నాము. డైలీ బేసిస్లో సుమారుగా ఒక 15,000 హియరింగ్స్ జిల్లాలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఈఆర్ఓ పరిధిలో కూడా అట్లీస్ట్ 10 నుంచి 25 వరకు ఏఈఆర్ఓల్ని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో మనకు తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన సింగనమల చూస్తే అక్కడ ఓన్లీ 30,000 మాత్రమే ఉన్నాయి. కానీ అనంతపూర్ అర్బన్లో అయితే మనకు హయ్యెస్ట్ సుమారుగా 90,000 పైన మనకు నో మ్యాపింగ్ కానీ మ్యాపింగ్ డిస్క్రిపెన్సీస్ ఉన్న కేసెస్ ఉన్నాయి. సో అనంతపూర్ అర్బన్లో ఆల్మోస్ట్ ఒక 25 మంది దాకా ఏఈఆర్ఓల్ని
అపాయింట్ చేయడం జరిగింది. అదే కాకుండా చిన్న చిన్న అంటే తక్కువ ఉన్న కేసెస్లో అయితే 10 నుంచి 15 వరకు ఏఈఆర్ఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ని రాబోయిన నెక్స్ట్ ఒక 15-20 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తామంటే లాస్ట్ సెప్టెంబర్ 22 వరకు వెయిట్ చేస్తామని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈరోజు మన 22 నుంచి ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ పీరియడ్లో అట్లీస్ట్ ఒక 15-20 డేస్లోనే మ్యాక్సిమం హియరింగ్ అన్నీ ఇచ్చి కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. దీంట్లో ఒక్క ఇబ్బంది ఏమొస్తుందంటే కొన్ని కేసెస్లో మనకు నోటీస్ ఇచ్చిన డేట్లో మేబీ వాళ్ళు అందుబాటులో ఉండకపోవడం కానీ లేదంటే రాలేని పరిస్థితిలో ఆ నోటీస్ ఇంకొకసారి కూడా మనం డేట్ షిఫ్ట్ చేసేసుకొని ఇవ్వగలుగుతాము. ఎవరైనా నోటీస్ ఇచ్చి ఆ రోజు రాలేని పరిస్థితిలో దయచేసి వెంటనే ఆల్టర్నేట్ డేలో వచ్చి నమోదు చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ యొక్క హియరింగ్కి రాలేని పరిస్థితిలో ఖచ్చితంగా దాన్ని ఓటర్ లేనట్టు గుర్తించుకొని ఆ ఓటర్లని తీయాల్సిన అవసరం వస్తుంది. సో దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ నోటీస్ ఇచ్చినదిలో అయితే ఖచ్చితంగా ఆ డేట్లో రావడం, ఒక్కవేళ ఏదైనా తప్పని పరిస్థితిలో లేని పరిస్థితిలో ఆ లోకల్ బిఏలోతో మాట్లాడుకొని ఆ డేట్ ఇంకొక డేటు మార్చుకొని ఆ డేట్లో రావాలని కోరుతున్నానండి. సో దిస్ ఈస్ ద బేసిక్